నువ్వు నాకు దూరం అయ్యావు, కానీ మీ అమ్మ దగ్గరున్న మీ అన్నయ్యను నేనే దూరం చేశాను. కావాలని చేశాను. కానీ నేను చేసింది జై క్షేమం కోసం. ఒకవేళ నేను ఈ పని చేయకపోయి ఉంటే ఆ శక్తి జైని శాశ్వతంగా మనందరికీ దూరం చేసేవాడు. కొడుకు దూరం అయ్యాడని కొన్ని రోజులు బాధపడినా పర్వాలేదు, ఆ బాధ జీవితాంతం ఉండకూడదు తల్లి. అందుకే ఈ పని చేశాను. నువ్వు నా వల్లే దూరం అయ్యావని మీ అమ్మ నా మీద కోపం పెంచుకుంది. నువ్వు నాకు దూరం అవడానికి కారణమైన శక్తికి శిక్ష వేయించాను. ఒకవేళ శక్తి గనక అన్నయ్యని కిడ్నాప్ చేస్తే అది నేనే చేశానని మీ అమ్మ నా మీద నింద వేస్తుంది. అందుకే జైని కిడ్నాప్ చేసి వాడిని నేనే దాచిపెట్టానమ్మా. మీ అమ్మకి విషయం తెలిసేలోపే నువ్వెక్కడున్నా వెతికి తీసుకొచ్చేస్తానమ్మా. నిన్నే కాదు, మీ అమ్మని అన్నయ్యని అందరినీ నా దగ్గరికి తెచ్చి మనందరం ఆనందంగా ఉండేలా చేస్తాను. సార్, నువ్వెందుకు వచ్చావు రవి? నేను జై దగ్గర ఉండమని చెప్పాను కదా. చెప్పారు సార్, కానీ మీతో ఓ విషయం చెప్పాలని వచ్చాను. ఏ విషయమైనా నేను అక్కడికి వచ్చి చెప్పొచ్చు కదా. మీరు అక్కడి నుంచి వచ్చేశాక నాకు ఈ ఆలోచన వచ్చింది సార్, అందుకే చెప్దామని వచ్చాను. ఏంటది? మీరు శక్తి నుంచి రక్షించడానికి జైని కిడ్నాప్ చేశారు, కానీ ఇదే పని వల్ల ఇంకో మంచి జరిగే అవకాశం కూడా ఉంది సార్. ఏంటో చెప్పు. బావిలో దూకిన వాడికే లోతంతో తెలుస్తుంది అంటారు. ఇప్పుడు జైను దూరం చేసుకుని మేడం గారు చాలా బాధలో ఉన్నారు. ఈ టైంలో గనక మీ బాధ ఏంటో ఆవిడికి అర్థమయ్యేలా చెప్పారంటే చెప్తే మేడం మీ బాధను అర్థం చేసుకుని మీకు దగ్గరయ్యే అవకాశం ఉంది సార్. రవి, నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు. మీనాక్షి గురించి నీకు తెలుసు కదా. సార్, మేడం జై గురించి హెల్ప్ అడగడానికి ఈ ఇంటికి వస్తారని మీరు ఎప్పుడైనా ఊహించారా? లేదు రవి. కానీ మేడం వచ్చారు కదా సార్. జై కనిపించకపోయేసరికి వెతికి పెట్టమని మేడం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు కదా సార్. ఆవిడికి మీరంటే ఎంత కోపం ఉన్నా ఆవిడకంటూ కష్టం రాగానే అది తీర్చమని మీ దగ్గరికి వచ్చారు కదా సార్. ఎందుకంటే మీరు ఆవిడ భర్త సార్. ఆవిడలా వచ్చింది అంటే ఎక్కడో మీ మీద సాఫ్ట్ కార్నర్ ఉండబట్టే కదా. ఆవిడ మీతో తెగదెంపులు చేసుకునుంటే అసలు గుమ్మం దాకా వచ్చేవారే కాదు కదా సార్. అవును సార్, మీరు కూడా కొంచెం ఆలోచిస్తే మేడంకి దగ్గర అవ్వచ్చు సార్. రవి, అవును సార్, ఇప్పుడు ఆవిడ జై గురించే ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఎలాగైనా జైని తీసుకొచ్చి అప్పగిస్తారని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరెళ్ళి మేడంతో మాట్లాడండి సార్, దగ్గర అవడానికి ప్రయత్నించండి సార్. ఒప్పుకోదు రవి. మీరు ఆవిడకి దగ్గర అవడానికి ఒప్పుకోకపోవచ్చు సార్, కనీసం జై ప్రేమని పొందటానికైనా ఒప్పించవచ్చు సార్. అందుకే వెళ్ళి అడగండి సార్. జైని కలవడానికి, జైతో మాట్లాడడానికి, జై ప్రేమని పంచుకోవడానికి ఒప్పుకోమని అడగండి సార్. ఈ టైంలో ఇలా అడగటం పద్ధతి కాదు రవి. లేదు సార్, అలా ఏం అనుకోరు. ఇప్పుడు జైని తీసుకెళ్ళి ఎందుకు దాచారు సార్? జై మీద ప్రేమతోనే కదా. అందుకే అడగండి సార్. అడిగి చూడండి, మీ మనసులో బాధని బయట పెట్టండి. ప్లీజ్ సార్, ఒక్కసారి ప్రయత్నించి చూడండి. నేను వస్తాను సార్. గాలితో మాట్లాడేవాళ్ళన్నా, గాలి సోకిన వాళ్ళన్నా, గాలికి ఊగేవన్నా నాకు చాలా భయం సార్. నాకెందుకో జైకి గాలి సోకిందేమోనని అనుమానంగా ఉంది సార్. నాకు చాలా కంగారుగా ఉంది సార్. జైని జాగ్రత్తగా చూసుకోమని నేను అక్కడ పెడితే గాలి మాటలు చెప్తామేంటి? ఫోన్ పెట్టే. అరే, నా టెన్షన్ పట్టించుకోకుండా ఫోన్ పెట్టేశారేంటి? అనుభవిస్తే తెలుస్తుంది. సరే, ఏం చేస్తారో చూద్దాం. భగవంతుడా, నువ్వే నాకు దిక్కు. భరతం పడతా నిన్ను పట్టుకుపోతా. అవును, కిడ్నాప్ అయిన వాడి దగ్గరికి పిజ్జా ఎక్కడి నుంచి వచ్చింది? నాకు తెలియకుండా రౌడీలు పిజ్జాలు కూడా సప్లై చేస్తున్నారా? జై,
ఏంటి? ఆ, నీకు ఈ పిజ్జా ఎక్కడిది? మీరేంటి బాత్రూంలో ఇంతసేపు ఉన్నారు? కిడ్నాప్ అయింది నేనైతే మీకు టెన్షన్ ఎక్కువైనట్టుంది. ధైర్యంగా ఉండాలి. బీ బ్రేవ్. నా టెన్షనే నీ ప్రవర్తన వల్ల వచ్చింది. బీ బ్రేవ్ అంట, ఇంగ్లీష్ ఒకటి మళ్ళీ. ఆ, జై, పిజ్జా ఎక్కడిదో చెప్పలేదు. రౌడీలు తెచ్చారా? రౌడీలు కిడ్నాప్ చేసి మనల్ని తేవడమే గాని పిజ్జాలు బర్గర్లు ఎక్కడి నుంచి తెస్తారు రవి గారు? మరి ఇప్పుడు ఈ పిజ్జా ఎక్కడిది? కొన్ని సీక్రెట్స్ చెప్పకూడదు రవి గారు. ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఊహించి కొన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. ఏంటో ఆ ఏర్పాట్లు? చెప్పకూడదు కానీ మీరు క్లోజ్ కాబట్టి చెప్తాను. ఇలా రండి. నేనేది కావాలనుకున్నా గాల్లోంచి వస్తుంది. గాల్లోంచా? అవును. ఆ, అనుమానం లేదు, వీడికి గాలి సోకింది. ఆ విషయం చెప్తే మా సారేమో నన్ను గాలి వెదవా అని తిడుతున్నారు. అబద్ధం చెప్పకు జై. గాల్లోంచి రావడానికి, గాల్లోకి ఎగరడానికి నువ్వేమైనా ఆంజనేయ స్వామివా? అరే భలే కనిపెట్టారే. మీరు తింగరోడు అనుకున్నాను. నిజంగా ఆంజనేయ స్వామి తెచ్చిచ్చారు. అదంతా మీకెందుకు రవి గారు? మీకు పిజ్జా కావాలా చెప్పండి. అసలు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలంటే పిజ్జా తెప్పించుకోవాల్సిందే. ఈ పిజ్జా ఎక్కడి నుంచి తెప్పించావు? బంజారా హిల్స్ నుంచి. అయితే నాకు పిజ్జా కావాలి, ఆర్డర్ ఇచ్చేయి. ఆర్డర్లు బార్డర్లు ఏమీ లేవు, డైరెక్ట్ గా తెప్పించడమే. మరి తెప్పించు. స్వామి ఇంకో పిజ్జా. బాలక, నేనేదో అనుగ్రహించి ఆకలితో ఉన్నావని తెప్పించాను. ఇలా అందరికీ తెప్పించమని ఆజ్ఞాపించడం భావ్యం కాదు. తప్పదు స్వామి, మాట ఇచ్చేశాను. నిరూపించుకోవాలి కదా. పిజ్జా తెప్పించండి. ఆ, జై, స్వామి ఎవరు? ఎవరితో మాట్లాడుతున్నావు? మీకు సమాధానం కావాలా పిజ్జా కావాలా? ఆ, పిజ్జానే కావాలి. తెప్పించండి స్వామి. అది కాదు బాలక. ప్లీజ్ స్వామి తెప్పించండి, తప్పదు. ఏం చేస్తాం? జై శ్రీరామ్. దానివైపు అలా చూస్తారేంటి? అడిగి మరీ తెప్పించుకున్నారు కదా, తినండి. ఆ, నాకు కొంచెం పనుంది. ఆ, నేను తర్వాత తింటాను. హలో, రేయ్, నేను రవిని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. నాకు తెలియకుండా పిజ్జా ఏమైనా తెచ్చారా? ఊరుకోండి సార్, మీరు డబ్బులు ఇవ్వకుండా నేను ఎలా తెప్పిస్తాను? పిజ్జా రావాలంటే ఎంత లేదన్నా 2 గంటలు టైం పడుతుంది. జై అడిగిన వెంటనే గాల్లోంచి తీసిచ్చేశాడు. ఏం జరుగుతుంది? ఏదో జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళారు రవి గారు? తినండి. ఇప్పుడు కాదు జై, మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళాలి. మీకేదో ప్రాబ్లం స్టార్ట్ అయినట్టుంది. టాబ్లెట్స్ తెప్పించినా? ఆ, నువ్వేం తెప్పించొద్దు. ఆ, ఇప్పటికే కంగారులో ఏం చేస్తున్నానో తెలియట్లేదు. ఏంటి రవి? ఇక్కడ ఉండటం నా వల్ల కాదు సార్. మీరు వెంటనే బయలుదేరి రావాలి. ఏమైంది రవి నీకు? ఎందుకలా ప్రవర్తిస్తున్నావు? అక్కడి నుంచి అడగటం కాదు సార్, ఇక్కడికి వచ్చి చూస్తే మీకే అర్థమవుతుంది. మీరు రాకపోతే నేను వెంటనే పారిపోతాను సార్. సర్లే, నేను ఇప్పుడే వస్తున్నా. బాలక, నేను నా కొడుకుని ఎలా బయటకు తీసుకురావాలో నాకు బాగా తెలుసు. నువ్వే నీ కొడుకుని కిడ్నాప్ చేశావు.